ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర కొనాలంటూ నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవేలి మండలం జటప్రోలులో మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. జటప్రోలు కొనుగోలు కేంద్రం వద్ద రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఒక్కసారిగా వరి ధాన్యం తడిసి ముద్దవడంతో వాళ్ళు రోడ్డుపైకి ఎక్కి రైతులంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా రోజుల నుంచి కూడా మేము ధాన్యం తీసుకొచ్చాం, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కొనకపోవడం వల్లే అకాలంగా వర్షం కురిసి తడిసిపోయిందని చెప్పేసి దీన్నంతా కూడా మద్దతు ధర కొనాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తరుగు తాలు పేరుతో అనేక కొర్రీలు పెడుతూ మిల్లర్లు మాయాజాలం చేస్తూ ఉన్నారని చెప్పేసి, రైతులను నిండా ముంచుతూ ఉన్నారని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో తరుగు ఎక్కువ తీయకుండా అక్కడనే యంత్రం ఏర్పాటు చేసి న్యాయంగా తరుగు తీయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మంత్రి జూపల్లి స్పందించి తడిసిన ధాన్యంతో పాటు తరుగు తాలు ఎక్కువ తీయకుండా వరి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు రైతులంతా కూడా ప్రభుత్వాన్ని, మంత్రి జూపల్లిని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామానికి సంబంధించినటువంటి కుర్మ యాదవులు బాజీపూర్ శివార్లో ఘనంగా వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి బీరప్ప పండుగను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి హాజరై బీరప్ప పండుగ వద్ద ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన వస్తున్నటువంటి క్రమంలో కుర్మ యాదవ సోదరులంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో వాళ్ళు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. బీరప్ప పండుగను కుర్మ యాదవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళ మధ్యలో వెళ్ళి బీరప్ప పండుగకు ప్రత్యేక పూజలు చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి, వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారని చెప్పేసి, నీతి నిజాయితీకి మారు పేరు కుర్మ యాదవులు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి అకాల వర్షం కురిసింది. వర్షంతో పాటు భారీ గాలులతో కూడినటువంటి వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి, పలు కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ధాన్యం అంతా కూడా తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గంటల తరబడి విద్యుత్ కూడా నిరంతరంగా నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉక్కపోతకు తట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాలోని అంబేద్కర్ కేంద్రం వద్ద రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాలకు ఇటు రాకపోకలకు అన్నిటికీ కూడా కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పేసి ప్రజలు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అకాలంగా కురిసినటువంటి వర్షాలు కొంత ప్రజలకు ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు కొంత ఉపశమనాన్ని కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ అధికారులకు పట్టుకోవడంతో ఒక్కసారిగా కూడా పోలీస్ శాఖలో చర్చాశనీయంగా మారింది. సూర్యాపేట డీఎస్పీ పారసారథి, సూర్యాపేట రూరల్ ఎస్ఐ వీరరాఘవులు ఇద్దరు కూడా ఓ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి దగ్గర నుంచి 16 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుండగా ఏసీపీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి పైన ఇటీవల ఒక కేసు నమోదైంది. అతనిపైన అరెస్ట్ చేయకుండా, అతనిపైన మరిన్ని క్రిమినల్ కేసు పెట్టకుండా డీఎస్పీ సిఐ ఇద్దరు కూడా 16 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వీరిద్దరి ఫోన్ చాటింగ్ ఆధారంగా ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేసి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. నేరుగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి 16 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ నేరుగా పట్టుబడడంతో సర్వత్రా కూడా కలకలం రేగింది. పోలీస్ శాఖలో సర్వత్రా కూడా చర్చాశనీయంగా మారింది. ఇటీవల అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్ నడుపుతూ ఉన్నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక వ్యక్తి. అతనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని కేసులు నమోదు చేయకుండా, అతను అరెస్ట్ చేయకుండా ఇద్దరు కూడా డీఎస్పీ సిఐ ఇద్దరు కూడా 16 లక్షల రూపాయలకు బేరం కుదుర్చున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మరింత లోతుగా వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా అడిదేలిపల్లి మండలం మొలకచర్ల గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామం నడిబొడ్డున అర్ధరాత్రి వేళ ఎవరు లేనటువంటి సమయంలో దున్నపోతును బలిచ్చి ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేసినటువంటి ఘటన గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు గ్రామంలో విచారణ చేస్తూ ఉన్నారు. లోతుగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆకతాయిల పన లేదంటే గుప్త నిధుల కోసం ఈ క్షుద్ర పూజలు చేశారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.
నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయపల్లి గ్రామంలో భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గ్రామంలో ప్రజలందరూ కూడా సామూహికంగా కలిసికట్టుగా వేడుకలు జరుపుకోవాలని కూడా ఆయన సందర్భంగా సూచించడం జరిగింది. ప్రతి గ్రామంలో భక్తిభావం వెల్లివిరియాలి, భక్తి ఉన్న చోట సుఖశాంతులతో అంతా కూడా ప్రశాంతత ఉంటుందని కూడా ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఖమ్మం నగరం నడిబొడ్డున తన్నుకున్నారు ఆకతాయిలు. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే వీరంగం సృష్టించారు. ఖమ్మం 1 టౌన్ ఎదుట ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఒక టీ దుకాణం దగ్గర చెలరేగిన వివాదం యువకుల మధ్య తారాస్థాయికి సంబంధించినటువంటి గొడవగా మారిపోయింది. 2 వర్గాలుగా విడిపోయిన యువకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందే తీవ్రంగా తన్నుకున్నారు. ఒక వర్గం పైన ఒక వర్గం రౌడీ ముఖలాగా దాడులు చేసుకున్నట్టుగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకరిపై ఒకరు దారుణంగా కొట్టుకుంటూ అల్లరి సృష్టించడంతో అటుగా వచ్చినటువంటి ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ తతంగం అంతా జరిగినప్పటికీ కూడా పోలీసులు వారిని కంట్రోల్ చేయలేదనేటువంటి విమర్శ వినిపిస్తుంది. వారందరూ అదుపులోకి తీసుకోలేదు అనేటువంటి విమర్శ కూడా విమర్శిస్తుంది. 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం, రౌడీ మూకల్లాగా గొడవ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. తక్షణం వారి పట్ల చర్య తీసుకోవాలని, ఆకతాయిలు ఇక్కడ గుమిగూడకుండా చూడాల్సిన బాధ్యత 1 టౌన్ పోలీసుల మీద ఉందంటూ తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో తుడుం దెబ్బ జాతీయ రాష్ట్ర నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం వల్ల ఆదివాసీలు రిజర్వేషన్లు కోల్పోతున్నారంటూ మండిపడ్డారు. 1971లో నాడు ఇందిరాగాంధీ రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ పోటీ చేసి గెలిచేందుకు లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, కేవలం 5 సంవత్సరాల పాటు విద్యలో రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఇవాళ విద్య, ఉద్యోగం, వైద్యం అన్ని అంశాలలో కూడా లంబాడాలను ఆదివాసీలో కలపడం చేత ఎస్టీ జాబితాలో రాజ్యం అంతా వాళ్ళదే అయిపోయింది, మా పరిస్థితి దారుణంగా మారిపోయిందంటూ ఆదివాసీ గిరిజన సంబంధించినటువంటి తుడుం దెబ్బ జాతీయ రాష్ట్ర నాయకులు విమర్శించారు. తక్షణమే లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల కోసం పెట్టినటువంటి ఈ రిజర్వేషన్ను దాదాపు 3-4 దశాబ్దాలుగా కొనసాగించడం వల్ల ఆదివాసీ గిరిజనులు నష్టపోతున్నారని, గిరిజనుల యొక్క శాపం తగిలే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారంలోకి రావడం లేదంటూ కూడా తుడుం దెబ్బ నాయకులు ఆరోపించారు. తక్షణమే ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో మరోసారి వర్షం రైతులను నిండా ముంచింది. ముఖ్యంగా అటు గజ్వేల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో, ఇక హుస్నాబాద్లో భారీ వర్షం నమోదైంది. హుస్నాబాద్లో కురిసిన భారీ వర్షానికి హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యమంతా తడిసిముద్దైంది. అట్లాగే హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో అమ్మకం కోసం రైతులు తెచ్చినటువంటి ధాన్యమంతా తడిసిముద్దైన నేపథ్యంలో రైతులంతా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం వల్ల మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యమంతా తడిసిపోయింది. భారీ ఈదురు గాలులకు ధాన్యంపై కప్పినటువంటి టార్పాలిన్ కవర్లు కూడా ఎగిరిపోయినటువంటి నేపథ్యంలో ఈ వర్షానికి ధాన్యమంతా తడిసిపోయిన నేపథ్యంలో రైతులంతా కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరై విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అట్లాగే జగదీపూర్ మండలం దాతర్పల్లి, తీగురు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసింది. ఈదురుగాళ్లకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డటువంటి పరిస్థితి. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సరైన పద్ధతిలో కొనుగోలు జరపకపోవడం వల్ల కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యం ఫలితంగా అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ధాన్యమంతా తడిసి ముద్దవుతున్నదని, ఇది పూర్తిగా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి రైతులంతా కూడా చెప్తూ ఉన్నారు. తడిసిన ధాన్యానంతా కూడా తక్షణమే కొనుగోలు చేయాలని, మద్దతు ధర ఇవ్వాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇక చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి కొనుగోలు పరిస్థితిని ఆయన సమీక్షించారు. ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని చెప్పి ఆయన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాల నిర్వాహకులకు చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా
గుమ్మడితెలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. దాదాపు 96-97 రోజులుగా ఈ ప్రాంతంలో ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో చేసే ప్రభుత్వాన్ని కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా చెప్తున్న విషయం కనిపిస్తూ ఉన్నది. ఇక జిన్నారం మండలం మాదానం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఇటీవల పాకిస్తాన్ యుద్ధంలో మరణించినటువంటి భారతదేశానికి సంబంధించిన సైనికుడు మురళీ నాయక్ ఘనంగా నివాళులర్పించారు. ఆ సైనికుని ధైర్య సాహసాలకు వాళ్ళు ఈ సందర్భంగా కొనియాడడం జరిగింది. అట్లాగే ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వనపర్తి జిల్లా వనపర్తిలో అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డ్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. బస్తాల్లో నింపిన వడ్లు కూడా పూర్తిగా తడిసిపోయాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రోజుల తరబడి మిల్లులకు తరలించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే 4-5 సార్లు అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు చెప్తున్నారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే తరుగు పేరుతో దోపిడీ చేస్తారని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చూడాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో జొన్న పంట కొనుగోలు విషయంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా జొన్న పంటను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాశీషా పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లాలోని బేలా మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజాశీషా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 1,20,000 ఎకరాలలో జొన్న పంటను సాగు చేయడం జరిగిందని, దీంతో 7 నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న పంట దిగుబడిగా వచ్చిందని, దీంతో పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలకు రైతులు జొన్న పంటను విక్రయించేందుకు జొన్న పంటను తరలిస్తున్నారని, కొనుగోలు కేంద్రాలలో జొన్న పంటను కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని, అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్న పంటను కానీ అలాగే దళారుల ద్వారా వచ్చే జొన్న పంటను మాత్రం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుందామని ఈ సందర్భంగా అధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నేరగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈరోజు ప్రారంభించారు. ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్తో పాటు జిల్లా ఎస్పీ ఈరోజు నేరగొండ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. విద్యార్థి దశలోనే ఆటలతో పాటు వ్యాయామ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా చిన్నారులకు సూచించారు. ఆట వీడ్పు కోసమే నేరగొండ పోలీస్ స్టేషన్లో ఈ చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేరగొండ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నేరగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు, పోలీసు సిబ్బందికి సూచించారు. అలాగే విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టపరచుకోవాలని పోలీసులకు సూచించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈరోజు ఖానాపూర్ మండలంలోని ఎర్వచింత గ్రామంలో ఏర్పాటు చేసిన పిఏసి సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. అలాగే ఇష్టానుసారంగా తూకం వేసి తమ నిలువునా మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఏసి చైర్మన్కు అలాగే అధికారులకు తెలిపినా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పిఎస్సిఎస్ సిఇఓ ఆశన్నతో పాటు పిఎస్సిఎస్ సిబ్బందిని తరగతి గదిలో బంధించారు. ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము 6 కాలం కష్టపడి పంటలను పండిస్తే అమ్ముకునేందుకు నానా పాటు పడుతున్నామని, ఇప్పటికే అధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్య మాత్రం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న
పిఎస్సి సెంటర్ సీఈఓతో పాటు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.